ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఉదయకాల సమయంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని ప్రేమతో ప్రతి ఉదయం మార్నింగ్ లవర్స్ ద్వారా యేసు ప్రభు వారి ప్రేమ గల మాటలు మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిచర్యను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, మీరును ఆత్మీయ క్షేమంతో వర్ధిల్లుతున్నారని మిమ్మల్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? కుటుంబంలో అందరూ బాగుండారా? పిల్లలు బాగా చదువుతూ ఉన్నారా? పనులు సకాలంలో జరుగుతూ ఉన్నాయా? నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ యోగక్షేమాలను బట్టి నేను నిరంతరం మీకోసం ప్రార్థన చేయడానికి ఆశపడుతూ మిమ్మల్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా కుటుంబాల్లో నెమ్మది సమాధానం లేక చాలా వేదన బాధ ఉన్న కుటుంబాలుగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో ఓదార్పు అనేది లేక, అంటే ఓదార్చువారు లేక, మరి బలహీనతగా ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, ఏదైనా పరిస్థితులు అల్లకొల్లాలం అయిపోయి ఏదైనా కోల్పోయినప్పుడు ఓదార్పు అనేది లేక మానసికమైన వేదన, మానసికమైనటువంటి బాధ అనుభవిస్తూ ఉంటారు. ఎవరికి మనమే సెల్ఫ్ సర్వీస్ చేసుకునే పరిస్థితి, మన శక్తి చాలదు, మన బలం చాలదు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఓదారిస్తే బాగుండే అనేటటువంటి ఆలోచన వస్తుంది. కానీ మనకున్న బాధ బయటికి చెప్పుకునేది కాదు, మనకున్న వేదన బయటికి చెప్పుకునేది కాదు. ఎలా? ఇలాంటి పరిస్థితుల్లో నా ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేనే ఓదార్చువాడను, నేనే ఓదార్చువాడను. దేవుడు అంటున్నాడు, నేనే నిన్ను నేను ఓదారుస్తాను. దేవుడు ఓదార్చేటటువంటి దేవుడు. నిజమే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆలోచన చేయండి. పాత కాలాల్లో కుష్ఠరోగం వచ్చినటువంటి మనిషి ఊరు బయట ఉంచేవాడు. భార్య ఉన్నా, పిల్లలున్నా, మరి కుటుంబం ఉండా, తనకి ఏదైనా జాబ్ ఉండా, తను ఏదైనా బిజినెస్ చేసుకునేవాడైనా ఊరిలో ఉండేవాడు కాదు, ఊరు బయటికి పంపించేవాడు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒకసారి ఆయన కొండ ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఏమండి, కుష్ఠరోగి ఆయన ఎదుట వచ్చినట్లుగా చూస్తాం. అప్పుడు అతను ఆ కుష్ఠరోగంతో ఆ పుళ్ళు, ఆ రసిక అదంతా కూడా దుర్వాసన వచ్చేస్తూ ఉంటుంది. అతను ముట్టుకుంటే ఆ వ్యాధి మనకు కూడా వచ్చేస్తుందేమో అనేటటువంటి భయం. అందుకని వీళ్ళు ఊరు బయట ఉండేవాళ్ళు. సరైన మందులు వైద్యాలు కూడా ఆ రోజుల్లో ఉండేవి కాదు. ఇప్పుడు భార్యకి దూరం అయిపోయి, బిడ్డలకి దూరం అయిపోయి, పనికి దూరం అయిపోయి, కుటుంబానికి దూరం అయిపోయి, సరైన తిండి లేక, సరైన నీడ లేక, సరైన గూడు లేక, సరైన ఆహారం లేక, సరైన వస్త్రాలు లేక, వైద్యం లేక వీళ్ళు పరిస్థితికి ఎలా ఉంటుందో చూడండి. వీళ్ళ దగ్గరికి ఎవరైనా పోవాలంటే భయపడతారు. అమ్మో మాకు కూడా వచ్చిద్దేమో అంటువాది అని. మరి వీళ్ళకు ఓదార్చేవాళ్ళు ఎవరు? వీళ్ళని ఆదరించేవాళ్ళు ఎవరు? వీళ్ళని చారదీసేవాళ్ళు ఎవరు? యేసు ప్రభు వారు మన కొరకు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ కొండ ప్రాంతాల్లో ఎదురుగా వచ్చేటటువంటి ఆ కుష్ఠరోగి చుట్టుపక్కల ఉన్న జనసమూహం అంతా ఆశ్చర్యపోతున్నారు. అరే, ఇతను ముట్టుకుంటాడా, ఇప్పుడు ఏం జరుగుద్దో చూద్దామని యేసు ప్రభు వారు అతన్ని ముట్టాడు, స్వస్థపరిచాడు. ఇన్స్టెంట్ స్పాట్, వెంటనే స్పాట్లో స్వస్థత జరిగిందనమాట. అద్భుతం చూసే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయే అతను ఇంకా స్వస్థత పొంది చక్కగా కుటుంబంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చూడండి, యేసు నేనే నిన్ను ఓదార్చువాడును. అతనికి ఆదరణ దొరికింది, ఓదార్పు దొరికింది. ఇప్పుడు భార్య దగ్గరికి వెళ్ళొచ్చు, పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చు, కుటుంబంలోకి వెళ్ళొచ్చు, ఉద్యోగం అయితే ఉద్యోగంలోకి వెళ్ళొచ్చు, పని అయితే పనిలోకి వెళ్ళొచ్చు, ఊర్లో స్వేచ్ఛగా మంచి బట్టలు వేసుకోవచ్చు, మంచిగా స్నానం చేయొచ్చు. అందరిలో కలిసిపోయారు. దేవుని ఓదార్పు. ఎవ్వరూ ఓదార్చలేని పరిస్థితుల్లో యేసయ్య ఓదారుస్తాడు. ఒక పిల్లవాడు చనిపోతే ఊరంతా ఊరేగించుకుంటూ వస్తుంటే తన భర్త కూడా పోగొట్టుకుపోయి ఒక స్త్రీ వేదన పడుతుంటే యేసు ప్రభు వారు పాడిన ముట్టి ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెను ఓదార్చాడు. ఈరోజు ప్రభు నిన్ను ఓదార్చే దేవుడు. ఈ మాటలు వింటున్న నీ పరిస్థితి ఎలా ఉంది నా ప్రియ దేవుని బిడ్డలారా? మేము ఈరోజు నా కుష్ఠరోగుల పరిస్థితి చూడండి. చిలకలూరుపేట దగ్గర జాన్ డేవిడ్ గారు ఆ కుష్ఠరోగులు అందరిని కూడా మరి ఒక చోట చేసి సింగిస్ఖాన్పేట అని అక్కడ వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి నివాస స్థలాలు ఏర్పాటు చేసి, వాళ్ళకి ఇల్లులు కట్టిపెట్టి, వాళ్ళకి హాస్టల్లాగా ఏర్పాటు చేసి, వాళ్ళకు చర్చి కట్టిపెట్టి, ఆ కొండ ప్రాంతాల్లో చల్లటి గాలికి వాళ్ళకి
చక్కగా గాలి వచ్చేటట్టు వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకి అనుదినము ఆహారం పెడతాం. ఇప్పుడు అక్కడ నేను కూడా మరి వారికి మెడిసిన్ ఇంచుమించు ఒక 40 మంది దాకా ప్రతి నెల మేము కూడా వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాం. మొదటిసారి మేము వెళ్ళినప్పుడు వాళ్ళని చూస్తే ఆ కాళ్ళు వాళ్ళకి ఏళ్ళు పోయి ఉంటాయి, కాళ్ళు ఏళ్ళు పోయి ఉంటాయి, కొంతమందికి మోకాళ్ళ దాకా పోయి ఉంటాయి. మరి అంటే లోన కొరక తింటుంది, లోన రోగం అది, మనోవేదన అది. వాళ్ళున్న ప్రాంతానికి వెళ్తే ఆ స్మెల్లే వేరుగా ఉంటుంది. అయినా మేము నెల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మందులు ఇస్తున్నాం. వాళ్ళు పట్టుకున్నా కూడా ఏం కాదు. వాళ్ళ పిల్లలందరికీ ఎవ్వరికి ఒక్కళ్ళకి కూడా రాలేదండి. వాళ్ళ వరకే అది కూడా అంతరించిపోతూ ఉంది, స్వస్థత కలుగుతూ ఉంది. మేము వెళ్ళినప్పుడల్లా వాళ్ళకి అదే చెప్తాం, మీరు కుష్ఠరోగంతో ఉన్న పరలోకానికి వెళ్తే దేవదూతల్లాగా ఉంటారు, కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్తాం. చాలామంది అక్కడ బాప్తీసాలు పొందారు. అక్కడ వాళ్ళకి సంఘం ఉంది. ఎవరైనా కలవాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. చాలామంది వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అప్పుడే దేవుని బిడ్డ. ఇది ఎవరిని బట్టి? క్రైస్తవయాన్ని బట్టి, యేసు ప్రభుని బట్టి. యేసు ప్రభు మాత్రమే ఇలాంటి వాళ్ళని ముట్టుకొని చారదీసి ఆదరించి వాళ్ళని కౌగిలించుకొని ఆశ్రయం ఇచ్చి స్వస్థత ఇచ్చి ఒక మంచి బ్రతికే జీవితాన్ని ఇచ్చారు. ఈ మాటలు వింటున్న నీకు ఓదార్పు లేని పరిస్థితుల్లో, ఆదరణ లేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈరోజు యేసు ప్రభు నీతో అన్నాడు, నేనే నిన్ను ఓదార్చువాడును. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. సర్వకృప అనేది యేసు ప్రభు నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు కన్నీరు మధ్య, మనోవేదన మధ్య, మానసిక వేదనతో ఎవరికి చెప్పుకోలేక, ఓదార్పు లేక, ఆదరణ లేక ఉన్న కుటుంబాలైతే ఇప్పుడే యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలకి నీ ఓదార్పు, నీ ఆదరణ యేసు నామములో కలుగును గాక తండ్రి. నాయన నేనే ఓదార్చువాడని చెప్పి వారి భుజాల మీద చెయ్యండి, వాళ్ళు కౌగిలించుకోండి, వాళ్ళు ఆదరించండి, వాళ్ళు ఓదార్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.